ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా 45 అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరుగగొట్టేదను. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గాన్ని సరళము చేస్తాడు. కాబట్టి నీ ముందు నడుచువాడను నేనే అని చెప్తూ వస్తున్నాడు. నీతిమంతులు పోవు మార్గము సమానముగా ఉండును. ముందుగానే ప్రభువు మన మార్గాలు సిద్ధపరిచి వాటిని సమభూమిగా చేసి వాటిలో మనల్ని నడిపించేవాడు. ఇదే త్రోవలో నడువుడి అని ఒక స్వరం వినిపించినప్పుడు, ప్రభువా నాకు ఈ త్రోవ నాకు సరిగా కనిపించట్లేదు, దాని అంతము నాకు కనిపించట్లేదు, నాకు పూర్తిగా చెప్తే నేను నడుస్తాననేది మానవ యొక్క తలంపులు. కానీ నీ తలంపులు వంటివి దేవుని తలంపులు కావు. అవి ఆకాశమునకు భూమికి ఎంత ఉన్నతముగున్నవో విశ్వసించు. అప్పుడు మన మార్గాలు సరళముగా ఉంటాయి. ప్రభు మీదే మనము ఆనుకునే అనుభవంలోకి మనము వస్తామన్నమాట. వచ్చినప్పుడు ఆయన మనల్ని సిగ్గుకు అవమానానికి అప్పగించడు. సమస్త అడ్డంకులు తీసివేసి మన కుడి చేతిని పట్టుకుని నడిపించి మనల్ని జయవంతులుగా చేస్తాడు. విశ్వసించి వాగ్దాన ఫలము పొందుకుంది.